హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో జగన్ గారి మీటింగ్లో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తానని, అవసరమైతే 11 సీట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రాజీనామా చేపిస్తామనే తరహాలో అయితే వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే దాని వెనకున్న వ్యూహాత్మకం ఏంటి, అసలు లాభమా నష్టమా పార్టీకి అనే దాని గురించి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెనక అంటే మళ్ళీ ఏమైనా స్కెచ్ చేస్తున్నారా, లేదంటే ఏంటి సార్, అసలు ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనలు ఎందుకు వచ్చాయంటారు? అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను కొన్ని ఆటల్లో చూశాను, అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ పులివెందల్లో అవినాష్ రెడ్డి గారిని నించోబెట్టి అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో ఈయన ఎంపీగా నించొని పులివెందులా గెలుస్తాడు, మళ్ళీ ఎంపీగా గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయన పార్లమెంట్లో ఉందాం, మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వద్దాం అనేది ఒక ఆలోచన. ఆయన ఎందుకు ఆలోచించాడు? 2 ఆలోచన. అవసరమైతే 11 మందిని రాజీనామా చేయించి, ఇప్పుడు కొంచెం గ్రాప్ పెరిగింది కాబట్టి, టీడీపీ గ్రాప్ తగ్గింది కాబట్టి, ఆ గ్రాప్ తగ్గిన దాంట్లో ఇప్పుడు మనం జనాల్లో 11 సీట్లు మళ్ళీ గెలిస్తే, మన ఎంపీ సీటు గెలిస్తే మళ్ళీ మనం టోటల్గా వైసీపీ గ్రాప్ పెరుగుతుంది. కార్యకర్తలకి మనం ధైర్యం ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నాయకులు ఈరోజు జైల్లో పంపిస్తున్నారో భయభ్రాంతులకు అవుతున్నారు. అలాగే నాయకులు ఈరోజు మొత్తం టోటల్గా కొంతమంది పక్క రాష్ట్రాలు పారిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ రప్పించి పార్టీని బలప్రయత్నం చేయాలంటే, పార్టీని నిలబెట్టాలంటే రాజీనామా చేసి మళ్ళా గెలిచి మనం ప్రజల్లో ఒక సంకేతం పంపించడానికి, కార్యకర్తలకి మనోభావం దెబ్బతినకుండా వాళ్ళకి ధైర్యం నింపడానికి ఒక ఆలోచనగాన భావించుంటారు అనేది ఒకటి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా అందరూ రాజీనామా చేసి మళ్ళీ గెలిచి మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని సీట్లు మళ్ళీ గెలిచి మళ్ళీ వచ్చాడు. అంటే ఆయన వ్యూహాత్మకంగా కేసీఆర్ గారి బాటలో నడుస్తూ ఉంటాడు ఒకటి. అయితే అది సక్సెస్ అయితే పార్టీకి, టీడీపీకి కొంచెం దెబ్బ అని ఆయన అనుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఆ అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ దగ్గర అవమానపడే బదులు ప్రతిపక్ష నాయకుడిగా మనలో ఎవరినైనా పెట్టి అక్కడ అసెంబ్లీ నడిపించుకుంటూ, మనం పార్లమెంట్లో హుందాతనంగా పార్లమెంట్లో ఉండి, పార్లమెంట్లో నాకున్న పనులు చేసుకుంటూ, నాకున్న కేసుల పనులు కూడా ఒక ఎంపీగా అక్కడ కేసులు కూడా బీజేపీతో దగ్గర బంధాలు ఏర్పరచుకుంటూ, బీజేపీతో దగ్గర బంధం ఏర్పరచుకుంటూ మనం హుందాతనంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎంపీకి వెళ్తే ఏదో ఎందుకు వెళ్ళామో కేసుల కోసం వెళ్ళామంటారు. ఎంపీ కాకముందు వెళ్తే, ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఎప్పుడైనా మనం ఢిల్లీలో ఉండవచ్చు, మన పనులు మనం పూర్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు నాకు తోడుగా ఉండేవాడు, ఇప్పుడు నీడగా ఉండేవాడు. ఇప్పుడు టీడీపీకి అండగా ఉంటున్నాడు, నాకు శత్రువుగా ఉంటున్నాడు కదా. ఇవన్నీ వాళ్ళ చర్చల్లో ఊహల్లో భాగమేమో అని అనుకోవచ్చు. ఒకటి, ఆయన నిజంగా కానీ రాజీనామా చేసి ఎంపీగా నించోవాలి అనుకుంటే, ఆయన రేపు ఢిల్లీ వెళ్ళి ఆయన కేసుల్ని బీజేపీ వాళ్ళతో మాట్లాడటానికి, వాటికి అక్కడ మరి నిలబడటానికి, పార్లమెంట్లో చెప్పడానికి, ఢిల్లీ వెళ్ళాలంటే ఎందుకు వెళ్తున్నారు, ఏంటి వెళ్తున్నారు, ఈ కేసుల కోసమే అని అనుకుంటారు. కాబట్టి అలాగే వెళ్ళారని, ఇలా ఎంపీ ఉంటే మనం ఉండవచ్చు కదా, ఈ కేసులు కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఒకప్పుడు విజయసాయిరెడ్డి ఉండేడు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు లేరు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు అంత పాటివాడు కాదు. విజయసాయిరెడ్డి గారు అంత ఆయన చాలా చక్రం తిప్పగల మేధావి. కనుక అలాంటి నాయకుడు అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఢిల్లీలో ఒక నాయకుడు కావాలా. ఆ నాయకుడికి నేనే ఎంపీగా వెళ్ళి నాకు నేనే చేసుకుంటే బెటర్ కదా అనేది ఒక ఆలోచనతో ఈయన ఏమైనా చేస్తున్నాడా. రెండోది, నేను వచ్చినా కూడా ఇక్కడ అవమానపడమే తప్ప నాకు మైక్ ఎవరు, నేను అవమానించడం తప్ప నాకు ఏముండదు. కాబట్టి అసెంబ్లీకి వచ్చే బదులు రాజీనామా చేసి ఎంపీగా వెళ్తే బాగుంటుందేమో అని ఆలోచనతో ఇప్పుడు ఇస్తున్న నిజం అయితే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన ఆలోచన. జనసేన కూటమి ఆలోచన ఏంటంటే, ఆ పులివెందుల ఓడిస్తాం, ఎంపీ ఓడిస్తాం, 11 సీట్లు ఓడించి రాజకీయ భూస్థాపితం చేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు, మన వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, మన రాంప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఛాలెంజ్. మేము ఓడించి తీరుతాం జగన్మోహన్ రెడ్డిని అని ఆయన కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని నిజంగా ఓడించేటట్టయితే పార్టీ భూస్థాపితం అవుతుంది. ఒకవేళగా వాళ్ళు గెలిచారే అనుకోండి,
బొమ్మాలి మిమ్మల్ని వదల మళ్ళా మొదలు పెడతాడు. బొమ్మాలి మిమ్మల్ని వదల ఎప్పుడో వదలంటే ఇప్పుడు పార్టీకి మళ్ళా వాళ్ళకి మొత్తం పునర్వైభవం వాళ్ళకు వస్తుంది. టీడీపీ జనసేన వీళ్ళకి బాగా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అంటే ఇబ్బందికర పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి అయితే దత్తపుత్రుడు అని చెప్పి ఇద్దరిని కలిపాడు. ఈరోజు నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేసి ఆయన పార్టీని పునర్వైభవం చేసుకోవడానికి కారకులు కూడా మళ్ళీ మీరే అవుతారు. ఎవరు జనసేన కానీ టీడీపీ వాళ్ళు కానీ అవుతారు. ఎందుకంటే మనం జడ్పీటీసీ గెలిచాం అని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాం అనుకోవడం అది అసంభవం అని నేను అనుకుంటున్నా. జడ్పీటీసీ గెలిచాం ఎంపీ సీట్ ఓడిద్దాం అనుకునేది అసంభవం అని నేను అనుకుంటున్నా. 11 సీట్లు 8 సీట్లు గెలిచినా టీడీపీకి దెబ్బే కానీ లాభం రాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఆలోచన. టీడీపీ వారు వ్యూహాత్మకంగా వాళ్ళని ఎలాగ పులివెందుల్లో ఓడించాలి అది 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 కానీ నిజంగా చేయగలిగితే అప్పుడు టీడీపీ సక్సెస్కి వస్తుంది. కానీ అది ఆచరణలో రాదేమో అని నేను అనుకుంటున్నాను. అంత రాగలుగుతుందా అనేది చూడాలి, మనం వెయిట్ చేయాలి. కనుక ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ విధంగా చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా కొంత పార్టీలోనే అక్కడ ఉన్న కొంత తెలుసు నాకు కూడా. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎలాగుంటాయో, నిర్ణయాలు ఎలాగుంటాయో ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటాడేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ఏది ఏమైనా పార్టీని పునర్వైభవం తెప్పించాలి అంటే పార్టీ మళ్ళా ఇప్పుడు రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో జనాలు నించోవాలంటే, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలో క్యాండిడేట్లు దొరకాలి అంటే ఈయన ధైర్యం చేసి రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెయ్యాలి. లేదా అసెంబ్లీకి వచ్చి ఆయనతో ప్రతిపక్షంలో కూర్చోవాలి. ప్రతిపక్షంలో కూర్చొని అవమానపడే బదులు ఢిల్లీ వెళ్తే మనకు 2 పనులు 1 and 2 2 పనులు అయిపోతాయి అనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఈ అవకాశాలన్నీ మెండుగా ఉన్నాయి. కనుక దాన్ని వెయిట్ చేసి చూడాలి ఏది జరుగుతుంది ఏంటి అనేది. ఏది ఏమైనా టీడీపీ పార్టీ సూపర్ 6 చేసి జోస్లో ఉంది. కింద కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు, కొంతమంది ప్రజలు అసంతృప్తి ఉన్నారు. కొన్ని కార్యక్రమాల కింద ఎంప్లాయీస్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, కొంతమంది ఎమ్మెల్యేలు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, కొంతమంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడితే అయిపోతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏవి జరిగినా కొన్ని లోపాలు అయితే జరుగుతున్నాయి. కొన్ని జరుగుతున్నాయా తెలియదు. కానీ అది రెక్టిఫై చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత మనకుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు మీ దగ్గర సూపర్ అంటారు, మీ దగ్గర ఇప్పుడు గెలిస్తే 175 గెలుస్తామంటారు. అది నమ్మొద్దు. అక్కడ రెక్టిఫై జరిగింది నిజంగా కాదా చూసుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవ్వచ్చు, ఇంకో రిపోర్ట్ అవ్వచ్చు, మన పర్సనల్ రిపోర్ట్స్ అవ్వచ్చు. ఒక్కసారి చెక్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు చెక్ చేస్తుంటారు. ఆయనకు కూడా తెలిసింది. ఎందుకంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ మనం పెన్షన్ ఇస్తున్నా కూడా ఎందుకు మనల్ని అంటున్నారో, ఎందుకు పెన్షన్ ఇస్తూ కూడా అసంతృప్తితో ఉన్నారో, ఎందుకు సచివాలయంలో పనులు అవ్వట్లేదో, ఎందుకు సర్వర్ డౌన్ అవుతున్నాయో, ఎందుకు రిజిస్ట్రేషన్ 10 సార్లు తిరగాల్సి వస్తుందో, ఇవన్నీ కూడా ఆయనకు కూడా తెలుసున్నాయి. అన్నీ రెక్టిఫై చేయాలి, ఆలోచించాలి. కనుక అవన్నీ రెక్టిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేల మీద ఉంది, లోకల్ ఎంఆర్ఓల మీద ఉంది, లోకల్ ఆర్డీఓల మీద ఉంది. ఈజ్ ఎ జాయింట్ కలెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఆ జిల్లాకే నేత, ఆ జిల్లా ఆయన చేతిలో ఉంటుంది. ఏది చెయ్యాలన్నా డైరెక్ట్ యాక్ట్ టు సీఎం. ఆ జిల్లా కలెక్టర్ డైరెక్ట్ సీఎం గారితో ఉంటాయి. అంటే సీఎం గారి తర్వాత అంతటి గొప్పవాడు ఎవరంటే జిల్లా కలెక్టర్. ఆ జిల్లా కలెక్టరే ఆ జిల్లాను కరెక్ట్గా సస్యామలం చేయలేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ యూజ్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ, ఎంఆర్ఓ అండ్ ఎంపీటీఓ, ఈఓ సో మెనీ ఈజ్ ద ఎంప్లాయీస్. గ్రూప్ 1 నుంచి క్లాస్ 4 ఎంప్లాయీ దాకా కలెక్టర్ గారు ఆధీనంలో ఉంటారు. అంటే ఆ జిల్లా మీకు రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ పడితే అక్కడ మనం ఇబ్బందులు పడుతున్నామంటే, మనం టూరిజం రోడ్లు వేయలేకపోతున్నామంటే, మనం పాడేరుకి వెళ్ళే రోడ్లు వేయలేకపోతున్నామంటే, మనం ఆల్రెడీ మన అరకు వెళ్ళే రోడ్లు వేయలేకపోతున్నామంటే, విజయనగరం టు పార్వతీపురం రోడ్లు వేయలేకపోతున్నామంటే, మనం ఆల్రెడీ పాతపట్నం టు మన కొలసవాడ రోడ్డు వేయలేకపోతున్నామంటే, ఇచ్చాపురం టు సోంపేట రోడ్ వేయలేకపోతున్నామంటే, ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్పాను. ఇలాంటివన్నీ రెస్పాన్సిబిలిటీ ఇన్ జిల్లా కలెక్టర్, రెస్పాన్సిబిలిటీ అండ్ పంచాయతీ ఈఓస్, రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆర్డీఓస్, రెస్పాన్సిబిలిటీ అండ్ జాయింట్ కలెక్టర్స్, రెస్పాన్సిబిలిటీ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ సర్పంచెస్.
కదా. వాళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఈ కష్టం? ఆయన పాపం 18 గంటలు కష్టపడుతున్నాడు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. రెస్పాన్సిబిలిటీ పంచాయతీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పంచాయతీ 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీల్లో ఎంత అభివృద్ధి చెందింది, మనకి ఎంత ఇన్కమ్ రావాలి, ఎందుకు నష్టాల్లో వెళ్తుంది, ఎందుకు మనం ఈరోజు మనం డబ్బులు కలెక్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఎప్పుడు కూడా ఖజానా ఖాళీ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనమే పెంచుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ చేసిన ఎమ్మెల్యేలు చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్లు చేసిన తప్పులే జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి గెలుస్తాము అన్నంత ఆలోచనతో ఆయన రాజీనామా చేస్తే 100% సూపర్ 6 సక్సెస్ అయినా మన గ్రాఫ్ తగ్గుతుందని అర్థం. ఆయన రాజీనామా చేస్తే ఆయన గెలిచాడు అంటే అది మనకి ఇబ్బందికర పరిస్థితి. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది, దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కనుక అందుకనే మనం ఏమంటున్నాం అంటే భూస్థాపితం అయిపోతుంది అనే పార్టీని మళ్ళీ లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది లేపకుండా ఆపగలగాలి అంటే మనం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూసుకోవాలి. పొగిడేవాడిని నమ్మొద్దు, చెప్పేవాడిని వినండి, చెప్పేవాడిది నిజం ఎంత ఉందో వినండి. పొగిడేవాడిని నమ్మొద్దు, మన పార్టీ కార్యకర్తనైనా పొగిడేవాడిని నమ్మొద్దు. ఎందుకంటే మన గొప్ప కోసం మన ఒప్పు కోసం మనం పొగుడుతారు. ఆ పొగడితే 2019 ఓడిపోయాం, ఆ పొగడితే 2019 మనం నాశనం అయిపోయాం, ఆ పొగడితే ఈరోజు మొత్తం టోటల్ 170 సీట్లు వస్తాయని అనుకున్నాం. కనుక దయచేసి నిజం చెప్పేవాళ్ళని వెరిఫై చేయండి, అది నిజమా అబద్ధమా, అంతే తప్ప దయచేసి మనం రియాలిటీ చూసుకోండి. ఎదుటి వాళ్ళని పార్టీని మనం తక్కువ అంచనా వేయకూడదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.